నమస్కారం అండి. సో, మొట్టమొదటగా ఈ వరదలో చిక్కుకున్న ఫ్యామిలీస్‌కంతా ప్రభుత్వం చాలా సహకారం ఇస్తుంది. సో, వాళ్ళకి అప్రిషియేషన్స్. అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి మన ఇండియన్ సభ్యులు గానీ, యూఎస్ సభ్యులు గానీ, యూఎస్‌లో కూడా మనకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉంది. సో, యూఎస్ సభ్యులంతా మన ముఖ్యమంత్రి పిలుపుతో వారు కూడా కృషి చేసి ఆల్మోస్ట్ ఒక 10,000 నిత్యావసర కిట్స్ తయారు చేశారనమాట. సో ఈ కిట్స్లో జస్ట్ నిత్యావసర వస్తువులే కాకుండా కుకీస్ అని, ప్రోటీనస్ కుకీస్ అని ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక కిట్ తయారు చేశారు. సో ఈ బేసికల్గా ఇవన్నీ ప్రభుత్వ సహకారంతోనే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఐడెంటిఫై చేసి, అంటే ప్లేసెస్ మాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి మన అక్షయ పాత్ర మంగళగిరి సభ్యులందరూ వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే వెనకాల ఉన్నాయన్నమాట కిట్స్. ఆ కిట్స్లో ఉండే ఐటమ్స్ కూడా మీకు డిస్ప్లే చూపిస్తాం. సో అది కూడా మీరు చూడొచ్చు. సో బేసికల్గా అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది ఇట్లాంటి సహకార చర్యల్లో చాలా చాలా ముందుంటుంది. ఇప్పుడు వయనాడ్ ఎఫెక్ట్ అయిన టైంలో కూడా మనం ఈ విధంగా కిట్స్ అనేవి తయారు చేసి వాళ్ళకి కొన్ని వేల కిట్స్ తయారు చేసి మన హెడ్ ఆఫీస్లో కానీ సెంట్రలైజ్డ్ లొకేషన్లో తయారు చేసి పంపించామన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఫ్లడ్స్ ప్రస్తుతం 10,000 కిట్స్తో స్టార్ట్ చేశాము. ఇది ఆల్మోస్ట్ ఒక కిట్ 1,500 రూపాయలు అవుతుంది. మొత్తం 1.5 crore రూపీస్ వర్త్ ఉండే కిట్స్ అన్నమాట ఇవి. సో ఈ కిట్స్ని మనము ప్రభుత్వం సహకారంతో అందరికీ అందజేయబోతున్నాం అన్నమాట. ఆ విషయం తెలుపుతామని చెప్పేసి ఈ మెయిన్గా మిమ్మల్ని పిలవడం జరిగింది. యుఎస్ నుంచి వరదల బాధితులను తెలుసుకున్న క్లయింట్స్ కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేశారు. సింగ్ నగర్ అని, అట్లాంటి 3-4 ప్లేసెస్ అని. అంతేకాకుండా మేమేం చేస్తున్నామంటే మాకు ఈజీగా ఉండాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన గారితో మమ్మల్ని కలిపారు. సో వారి యొక్క ఆధ్వర్యంలో వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాం అన్నమాట. అది మాకు ఎగ్జాక్ట్గా లొకేషన్ పూర్తిగా తెలీదు. సో మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇయటం అనేది టైం కన్స్యూమింగ్. ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఆల్రెడీ ఎఫెక్ట్ అయినారు. ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కావాల్సింది ఇది ఇమీడియట్గా జరగాల్సింది, ఒక 2-3 రోజులు జరగాల్సింది. 10 రోజుల తర్వాత ఇస్తే ఉపయోగపడదు. 2-3 రోజులు జరగాలని చెప్పేసి అట్లా ప్రభుత్వ యంత్రాంగంతో టైప్ అయ్యి ఒక మాస్గా పంపిస్తున్నాం అన్నమాట. అది అట్లా జరుగుతుంది అనేది. మనం హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అనేది ఇంకొక ట్రస్ట్తో అనుబంధ సంస్థ ప్రొవైడ్ చేసాం. 10 daysలో ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 15 lakhs ప్రొవైడ్ చేశాము. సో అంటే 15 lakhs 500 grams అనమాట. సో గవర్నమెంట్ వాళ్ళ లెక్క రావాలి మనకి. అంటే ఎంత వెళ్ళింది అంటే వాళ్ళు ఇక్కడ ప్యాకింగ్ చేసేటప్పుడు ఒకళ్ళు 500 grams చేశారు, ఇంకొకళ్ళు 600 grams చేశారు, ఇంకోళ్ళు ఇట్లా యావరేజ్గా కొత్తగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఐడియా లేదు. వాళ్ళకి ఎన్ని ప్యాకెట్స్ అనేది రికన్సిలేషన్ కావాలి. అది కాలేదు. మా లెక్క ప్రకారం మేము చేసిన ఫుడ్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ చేసాము. ఆల్మోస్ట్ ఒక టోటల్గా ఓవరాల్గా ఒక 750 టన్నుల ఫుడ్ జనరేట్ చేసాం అన్నమాట. ఏదైనా 80-20 ఫార్ములా మీరు తీసుకోవాలి. ఎక్కడ చూసినా కూడా 80-20 ఫార్ములా అంటే 80% ఆఫ్ ది పీపుల్ యూటిలైజ్, 80% ఆఫ్ థింగ్స్ యూటిలైజ్. ఇన్ ISO 22,000 స్టాండర్డ్ ఆల్సో 3-4% ఆర్ 5% వేస్టేజ్ అనేది ఉంటుంది. సో 15 లక్షల్లో ఒక 5% వేస్టేజ్ అనేది అది కామన్ అనమాట. మనం దాన్ని అవాయిడ్ చేయలేం. పైగా ఇట్లా నిత్యావసర పరిస్థితుల్లో వాళ్ళ ఎస్టిమేషన్ ఒక 10 మందికి వాళ్ళు ఎక్కువ ఎస్టిమేషన్ చెప్పేసి మనకు చెప్తారు. వాళ్ళకి కావాల్సిన ఒక 20,000 అనుకోండి, వాళ్ళు 30,000 చెప్తారు. ఎందుకైనా మంచిది, మధ్యలో ఒక 10% వేస్ట్ అయినా పర్లేదు, ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి. సో ఆ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇండెంట్ ఇస్తుంది. సరఫరా చేసేది కూడా గవర్నమెంటే చేస్తుంది అనమాట. షెడ్యూలింగ్ మేం కాదు, మేము కుకింగ్ చేసే వరకు బాధ్యత తీసుకున్నాం. సో అది సరఫరా కూడా గవర్నమెంటే చేస్తుంది. ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వేస్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఫుడ్ అనేది నిలువ ఉండదు కదా, 6-7 గంటల అయిన తర్వాత అది చెడిపోతుంది. సో వీళ్ళు అందించని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చెడిపోయిన ఫుడ్ని పడేస్తారు. అది మా ఫుడ్ కాదు. జనరల్గా వీళ్ళు పులిహోర అంటారు. మేము పులిహోరే చేయలేదు. చాలా ప్లేసెస్లో పులిహోర పడిపోయింది అనమాట. పులిహోర అనేది మేము చేయలేదు. మేము చేసింది ఎంత అయిందంటే టమాటా రైస్, వెజిటబుల్ పలావు, సాంబార్ రైసు, మేము చేసిన పొంగలు ఇవి చేసాం అనమాట. అవి మావి వేడిగా ఉన్నాయి. చాలా మంది చల్లగా ఉన్నాయి. చల్లగా ఉండేటప్పటికి వాళ్ళు పడేసారు, వెళ్ళిపోయారు. మావి అనేది చాలా వేడిగా ఉన్నాయి అనమాట. సో దెర్ ఈజ్ చాలా వరకు తగ్గించారనమాట మాది వేస్టేజెస్. మేము కూడా వాళ్ళని దృష్టికి తీసుకోపోయాం. సో వేస్టేజ్ అవుతున్నాయి అంటున్నారని.
సో బై దట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇట్ ఈస్ మ్యాసివ్ ప్రోగ్రామ్ అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మ్యాసివ్, అత్యవసరం. ఈ రోజు నుంచి రేపటి లోపల మీరు చేసేయాలి అంతే. 3 లక్షలు చేసేయాలి, 4 లక్షలు చేసేయాలి, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఆ ఆకలితో అలమటిస్తున్నారు, వీళ్ళకి ఇమీడియట్ గా ఏదైనా అరేంజ్ చేయాలి. వీళ్ళు హెలికాప్టర్స్ పెట్టారు, డ్రోన్లు పెట్టారు, రకరకాల ఐటమ్స్ ద్వారా వాళ్ళకి అరేంజ్ చేశారు. ఈ క్రమంలో కొంత వేస్టేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేస్టేజ్ కాకుండా ఏది జరగదు.